శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 67వ సర్గము. కుంభకర్ణుని చేతిలో మిగుల దెబ్బతినిన వానరులు శ్రీరాముని శరణుజొచ్చుట. సుగ్రీవ కుంభకర్ణుల ద్వంద్వయుద్ధము. శ్రీరాముని బాణపరంపర ధాటికి కుంభకర్ణుని బాహువులు పాదములు శిరము తెగిపోగా కుంభకర్ణుడు మృతుడగుట. మహాకాయులైన హనుమదాది వానరులందరూ అంగదుని ప్రోత్సాహవచనములకు ఉత్తేజితులైరి. పిదపవారు విజయమో వీరస్వర్గమో తేల్చుకొనుటకు నిశ్చయించుకొని యుద్ధకాంక్షతో మరలి వచ్చిరి. ఆ వానరయోధులెల్లరునూ సహజముగనే మహాపరాక్రమశాలురు. అంగదుని వీరోచిత వచనములతో వారిలోని బలపరాక్రమములు పెల్లుబికినవి, అనగా మేల్కొని ఉత్తేజితములైనవి. ఫలితముగా వారు ధైర్య సాహసమూర్తులై విరాజిల్లిరి. పిమ్మట ఆ వానరవీరులు చావునకు విరువక మిగుల సంతోషముతో సమరభూమికి చేరిరి. వెంటనే వారు ప్రాణములకు తెగించి తీవ్రముగా యుద్ధము చేయసాగిరి. పిమ్మట దృఢగాత్రులైన ఆ వానరయోధులు వృక్షములను పెద్ద పెద్ద పర్వత శిలలను గ్రహించి కుంభకర్ణుని మీదికి వేగముగా దాడికి వెడలిరి. అంతట దృఢకాయుడు పరాక్రమశాలి అయిన ఆ కుంభకర్ణుడు మిగుల క్రుద్ధుడై గదను చేతబట్టి శత్రువులను దెబ్బతీయుచూ దొరికిన వారిని దొరికినట్లు అన్ని వైపులా విసరివేశెను. కుంభకర్ణుని దెబ్బలకు వానరుల అవయవములన్నీయును శిథిలములయ్యెను. అతడు తడవకు 700, 800 చొప్పున వేల కొలది వానరులను విసరివేయగా వారు నేలగరచిరి. కోపముతో రెచ్చిపోయిన కుంభకర్ణుడు ఒక్కొక్కసారి 8, 10, 16, 20, 30 మంది చొప్పున వానరులను 2 చేతులతో పట్టుకొని గరుత్మంతుడు సర్పములను భక్షించునట్లుగా వారిని కబళించుచూ మిగుల వేగముగా అంతటను తిరుగుచుండెను. అంతట వానరులు ఎట్టకేలకు ఊరట చెంది ధైర్యము వహించి అక్కడక్కడా గుంపులుగా చేరి వృక్షములను కొండలను చేతబట్టుకొని కదనరంగమున దృఢముగా నిలబడిరి. పిమ్మట వానరశ్రేష్ఠుడైన ద్వివిధుడు ఒక పర్వతమును పెకలించి తీసుకొని వ్రేలాడుచున్న మేఘము వలె ఒప్పుచూ గిరిశిఖరము వలె ఉన్నతుడైన కుంభకర్ణుని మీదికి దాడి చేసెను. ద్వివిధుడు ఒక పర్వతమును పైకెత్తి కుంభకర్ణునిపై విసరివేయగా అది ఆ మహాకాయుని చేరక అతని సైన్యముపై పడెను. ఆ పర్వతము ధాటికి అశ్వములు, మదపుటేనుగులు, రథములు నుగ్గైనవి. మరియు కొందరు రాక్షస యోధులును నేలగూలిరి. వెంటనే అతడు మరి ఒక గిరిశిఖరమును విసరివేయగా ఇంకనూ కొంతమంది రాక్షసులు నిహతులైరి. ఆ యుద్ధమున ద్వివిధుడు ప్రయోగించిన పర్వతముల ధాటికి రాక్షస సైన్యములోని అశ్వాదులు, రథసారథులు, యోధులు నేల కొరగుటచే రణభూమి అంతయును రక్తముతో తడిసినది. అంతట కోలాహల ధ్వనులను గావించుచున్న రాక్షసరధికులు యుద్ధనాదములను చేయుచున్న వానర వీరుల యొక్క శిరస్సులను ప్రళయకాల యమునివలే భీకరములైన తమ బాణములచే వేగముగా ఖండింపసాగిరి. అప్పుడు మిగుల బలశాలులైన వానరులును మహావృక్షములను పెకలించి చేతబట్టి వాటితో శత్రుపక్షము యొక్క రథములను, అశ్వములను, ఏనుగులను, ఒంటెలను, రాక్షస యోధులను సంహరింపసాగిరి. హనుమంతుడు ఆకాశమున నిలిచి పర్వత శిఖరములను వివిధములగు పెక్కు వృక్షములను చేబూని కుంభకర్ణుని శిరస్సుపై వర్షించెను. పిమ్మట మహాబలశాలి అయిన కుంభకర్ణుడు ఆ గిరి శిఖరములను తన శూలముచే ముక్కలు గావించెను. పరంపరగా వచ్చుచున్న వృక్షములను కూడా ఛేదించి వేసెను. ఇంకను అతడు తన చేతిలోని వాడి అయిన శూలముతో భయానకమైన ఆ వానర సైన్యమును పారద్రోలెను. పిమ్మట కుంభకర్ణుడు హనుమంతుని మీదికి దాడికి బయలుదేరెను. ఆ పరిస్థితిని గమనించిన మారుతి వెంటనే ఒక పర్వత శిఖరమును చేతబట్టి అతనిని ఎదిరించి నిలిచెను. కోపావేశముననున్న హనుమంతుడు తన చేతిలోని గిరిశిఖరముతో మహాపర్వతము వలె భీకరాకారుడైన కుంభకర్ణుని దెబ్బతీసెను. ఆ గిరిప్రహారమునకు ఆ రాక్షసుని శరీరమంతయును క్రొవ్వుతో నిండి రక్తసిక్తము కాగా అతడు మిగుల క్షోభకు గురి అయ్యెను. ఆ సమయమున మారుతి వెలుగులను విరజిమ్ముచున్న పర్వతము వలె విరాజిల్లుచుండెను. అంతట కుంభకర్ణుడు కూడా విద్యుత్కాంతుల వలె మెరయుచున్న తన శూలమును త్రిప్పుచూ కుమారస్వామి తన శక్తియను ఆయుధముతో క్రౌంచ పర్వతమును వలె హనుమంతుని వక్షస్థలమున కొట్టెను. ఆ రాక్షసుడు ప్రయోగించిన శూలము యొక్క ప్రహరమునకు ఆ వాయుసుతుని వక్షస్థలము ఎంతయో గాయపడగా అతడు మిగుల వ్యాకులుడాయెను. ఆ దెబ్బతో ఆయన ముఖము నుండి రక్తము స్రవింపసాగెను.
అంతటా హనుమంతుడు ప్రళయకాలమున మేఘము గర్జించినట్లు ఆ రణభూమియందు భయంకరముగా నాదమొనర్చెను. యుద్ధమున గాయపడిన హనుమంతుని జూచి రాక్షసులు సంతోషముతో పొంగిపోవుచూ కోలాహల ధ్వనులను గావించిరి. అందులకు వానర వీరులు మిగుల ఖిన్నులైరి. కుంభకర్ణునకు భయపడి యుద్ధము నుండి పారిపోసాగిరి. అంతట బలశాలి అయిన నీలుడు పారిపోవుచున్న వానర బలములను మరలించుచూ మహాకాయుడైన కుంభకర్ణుని దెబ్బతీయుటకై ఒక గిరి శిఖరమును బలముగా విసరివేశెను. తన వైపునకు దూసుకుని వచ్చుచున్న ఆ పర్వత శిఖరమును జూచి కుంభకర్ణుడు దానిని తన పిడికిలితో కొట్టెను. పిమ్మట బలమైన ఆ ముష్టిప్రహరమునకు అది శిథిలమై నిప్పురవ్వలను చిమ్ముచూ జ్వలించుచూ భూమిపై పడిపోయెను. అప్పుడు వృషభుడు, శరభుడు, నీలుడు, గవాక్షుడు, గంధమాదనుడు అను వానరయోధులైదుగురును కుంభకర్ణుని మీదికి పరుగులు దీసిరి. మహాకాయుడైన రాక్షసునితో యుద్ధమునకు తలపడిన వానరవీరులు అతని శరీరమునందు అంతటను కొండలతో వృక్షములతో కొట్టిరి. అరచేతులతో చరచిరి, కాళ్లతో తన్నిరి, పిడికిళ్లతో పొడిచిరి. అట్లు వారు అతనిపై అన్ని విధములుగా విజృంభించిరి. కుంభకర్ణుడు తీవ్రమైన వారి ప్రహరములకు ఏమాత్రము వ్యధ చెందలేదు సరికదా. వారు తన శరీరముపై నిమురుచున్నట్లు సుఖస్పర్శనే పొందెను. పైగా అతడు మహాబలశాలి అయిన వృషభుని ఒడుపుతో చిక్కించుకొని అతనిని తన బాహువుల మధ్య చేర్చుకొని గట్టిగా అదిమెను. భయంకర రూపుడు వానర శ్రేష్ఠుడు అయిన వృషభుడు కుంభకర్ణుని చేతుల మధ్య మిగుల నలిగిపోవుటచే ఉక్కిరి బిక్కిరై నోటి నుండి రక్తము గ్రక్కుచూ భూమిపై పడిపోయెను. పిదప కుంభకర్ణుడు క్రుద్ధుడై ఆ యుద్ధమున తన ముష్టిఘాతముతో శరభుని బలముగా చావగొట్టెను. మోకాలితో పొడుచుచూ నీలుని, అరచేతితో బాదుచూ గవాక్షుని దెబ్బతీసెను. గంధమాదనుని పాదములతో తన్నెను. అంతటా వానరులు ఆ రాక్షసుని ప్రహరములకు మిగుల ఆర్తులై స్పృహను కోల్పోవుచూ నోళ్ల నుండి రక్తము కారుచుండగా నరకివేయబడిన మోదుగు చెట్లవలే నేలపై పడిపోయిరి. మహాత్ములైన వానర ప్రముఖులు ఇట్లు యుద్ధభూమి యందు పడిపోగా వేల కొలది వానరయోధులు ఒక్కుమ్మడిగా కుంభకర్ణుని మీదికి విజృంభించిరి. పర్వతముల వలె మహాకాయులు మిగుల బలాఢ్యులు అయిన ఆ వానరోత్తములందరునూ పర్వతము మీదికి వలె ఎగిరెగిరి అతని పైకి చేరి కురుకసాగిరి. ఆ కపివరులు మహాకాయుడైన ఆ కుంభకర్ణుని గోళ్లతో రక్కుచూ, దంతములతో కొరుకుచూ, పిడికిళ్లతో పొడుచుచూ, మోకాళ్లతో క్రుమ్ముచూ మిక్కిలి బాధింపసాగిరి. వేల కొలది వానరులు తనపై చేరినప్పుడు పర్వతాకారుడైన మహారాక్షసుడు వృక్షములతో ఒప్పుచున్న శైలము వలె రాజిల్లెను. పిమ్మట ఆ మహాబలశాలి మిగుల క్రుద్ధుడై తన చేతులతో ఆ వానరులను అందరినీ పట్టుకొని గరుత్మంతుడు సర్పములను వలె భక్షింపసాగెను. కుంభకర్ణుడు వారిని పాతాళము వంటి తన నోటిలో వేసుకొనినంతనే ఆ వానరులు అతని ముక్కురంధ్రముల నుండి చెవుల నుండి బయటపడిరి. పర్వతము వలె మహాకాయుడైన రాక్షసోత్తముడు కపివరులను భక్షింపదలచి మిగుల క్రుద్ధుడై వారినందరినీ కసితో నలిపివేశెను. ఆ రాక్షసుడు రణభూమిని రక్తమాంసములతో నింపుచూ పిచ్చి కోపముతో ఆ వానర సైన్యముల మధ్య ప్రళయాగ్నివలే తిరుగసాగెను. మిగుల బలపరాక్రమములు గల కుంభకర్ణుడు శూలమును చేబూని వజ్రాయుధమును ధరించిన ఇంద్రునివలెను, పాశహస్తుడైన యమునివలెను విరాజిల్లెను. గ్రీష్మఋతువునందు ఎండిపోయిన అరణ్యములను అగ్ని దహించి వేసినట్లు కుంభకర్ణుడు వానర సైన్యములను అతలాకుతలమొనర్చెను. అంతట వానరులు తమ యోధములలోని పెక్కుమంది హతులు కాగా సరియైన మార్గదర్శకులు లేనందున వారు కుంభకర్ణుని చావు దెబ్బలకు తాళజాలక భీతిల్లి వికృత స్వరములతో గావు కేకలు పెట్టిరి. కుంభకర్ణుడు పెక్కు విధముల కొట్టుచుండగా వానరులు ఆ బాధలకు తట్టుకొనలేక మానసికముగా మిగుల కృంగిపోయి శ్రీరాముని శరణుజొచ్చిరి. యుద్ధమున భంగపడి నీరుగారియున్న వానరులను జూచి అంగదుడు కుంభకర్ణునిపై మెరుపు వేగముతో విజృంభించెను. అంతటా అంగదుడు ఒక మహాగిరిశిఖరమును చేతబట్టి మాటి మాటికి నీ గర్జించుచూ కుంభకర్ణుని అనుచరులైన రాక్షసులను భయకంపితులను గావించెను. పిదప మహావీరుడు ఆ పర్వత శిఖరముతో కుంభకర్ణుని తలపై కొట్టెను. తన తలపై పడిన పర్వత శిఖరము యొక్క దెబ్బకు కుంభకర్ణుడు తీవ్రమైన కోపముతో ఉడికిపోయెను.
పిమ్మట అతడు పట్టరాని ఆవేశముతో రివ్వున అంగదుని మీదికి దాడి చేసెను. మహాబలశాలి అయిన ఆ కుంభకర్ణుడు మహానాదముతో వానరులను భీతిల్లజేయుచు రోషముతో అంగదునిపై శూలమును విసరెను. మిగుల బలశాలి వానర శ్రేష్ఠుడు అయిన అంగదుడు యుద్ధమున ఆరితేరిన వాడగుటచే తన మీదికి వచ్చి పడుచున్న ఆ శూలమును గమనించి నేర్పుతో దాని నుండి తప్పించుకొనెను. వెంటనే ఆ వాలిసుతుడు రాక్షసుని మీదికి లంఘించి అతని వక్షస్థలముపై అరచేతితో బలముగా బాదెను. పర్వతము వలె మహాకాయుడైన ఆ రాక్షసుడు ఆ అరచేతి దెబ్బకు కినుక వహించియు మూర్ఛితుడయ్యెను. బలశాలి అయిన ఆ రాక్షసుడు కొంతవడికి మూర్ఛ నుండి తేరుకొని ఎడమచేతి పిడికిలి బిగించి గట్టిగా ఒక్క దెబ్బ వేసెను. అప్పుడు ఆ వానర వీరుడు స్పృహ దప్పి పడిపోయెను. ఆ వానరోత్తముడు అట్లు స్పృహను కోల్పోయి పడిపోగా వెంటనే కుంభకర్ణుడు అదే శూలముతో సుగ్రీవునిపైకి దాడి చేసెను. తన మీదికి యుద్ధావేశముతో వచ్చుచున్న మహాబలశాలియగు కుంభకర్ణుని జూచి వానరరాజు మహావీరుడు అయిన సుగ్రీవుడు ఆకాశమునకు ఎగిరెను. పిమ్మట ఆ కపివరుడు ఒక పర్వత శిఖరమును పెకలించి తీసుకొని మిగుల పరాక్రమశాలి అయిన కుంభకర్ణుని మీదికి మెరుపు వేగముతో పరుగిడెను. తన మీదికి దూసుకుని వచ్చుచున్న వానరోత్తముని జూచి కుంభకర్ణుడు భయంకరాకారముతో అతనికి ఎదురుగా నిలబడెను. కపివరుల రక్తముతో తడిసియున్న దేహము గలవాడు వానరులను భక్షించుచున్నవాడు అయిన కుంభకర్ణుడు తన ఎదుట నిలబడియుండగా చూచి అతనితో సుగ్రీవుడు ఇట్లు నుడివెను. రాక్షసుడా, మా కపివీరులతో నీవు ఘోర యుద్ధమనర్చితివి. కొంతమంది వీరులను రణభూమియందు పడగొట్టితివి, కొంతమంది సైనికులను భక్షించితివి. ఈ విధముగా కొంతవరకు గొప్ప పేరే సంపాదించితివి లెమ్ము. ఇక ఆ వానరులతో పోరాటమును ఆపుము. ఆ సామాన్యులతో యుద్ధము ఏమి చేసెదవు అనగా వారితో యుద్ధము చేసి ఏమి ప్రయోజనము? నేను వేయుచున్న ఈ పర్వతము దెబ్బను కాచుకొనుము. ధైర్య సాహసములతో ఆ వానరరాజు పలికిన వాక్యములను విని రాక్షస శ్రేష్ఠుడైన కుంభకర్ణుడు ఇట్లు పలికెను. వానరా, నీవు బ్రహ్మదేవుని మనుమడవే, అంతేకాదు వృక్షరజసుని కుమారుడవు కూడా. నీ బలపౌరుష సంపదను కూడా నేను ఎరుగుదునులెమ్మో. అనగా శ్రీరాముని సహాయముతో కదా నీవు కిష్కింధకు రాజైనది. అనవసరముగా ఎందులకు గర్జించెదవు? కుంభకర్ణుని ఈ మాటలను వినిన పిమ్మట ఆ సుగ్రీవుడు వజ్రాయుధముతో సమానమైన ఒక శైలమును తీసుకొని గిరగిర త్రిప్పి దానితో ఆ రాక్షసుని వక్షస్థలముపై కొట్టెను. ఆ పర్వతము వేగముగా వచ్చి కుంభకర్ణుని వక్షస్థలమును తాకినంతనే అది చిన్నా భిన్నమైపోయెను. అప్పుడు ఆ దృశ్యమును గాంచి వానరులు దిగులు పడిరి, రాక్షసులు సంతోషముతో కేకలు పెట్టిరి. ఆ పర్వతము యొక్క దెబ్బకు కుంభకర్ణుడు కుపితుడై వెంటనే నోరు తెరచి బిగ్గరగా అరచెను. పిదపాతడు విద్యుల్లత వలె మెరయుచున్న శూలమును తీసుకొని గిరగిర త్రిప్పి సుగ్రీవుని వధించుటకై ఆయనపై వేసెను. బంగారు మాలలతో అలంకృతమై వాడిగానున్న ఆ శూలమును కుంభకర్ణుడు బలముగా తన చేతులతో విసరినను వాయుసుతుడు వెంటనే పైకెగరి దానిని తన 2 చేతులతో పట్టుకొని క్షణములో విరచివేసెను. కుంభకర్ణుని నల్లని ఇనుపశూలము 1000 బారువుల బరువు గలది. అంతటి మహాశూలమును ఆ వానరోత్తముడు మోకాలిపై ఆనించి నవ్వుచూ అవలీలగా భగ్నమనర్చెను. హనుమంతుడు ఆ శూలమును ముక్కలుగా వించుట చూసి వానరయోధులు మిగుల సంతుష్టులై జయజయనాదముల నొనర్చిరి. మరియు వేర్వేరు ప్రదేశములందున్న వారు అందరునూ తిరిగి అచటికి అనగా మారుతి కడకు చేరిరి. అనంతరము ఆ కపివరులు అట్లు ముక్కలై పడియున్న శూలమును గాంచి పట్టరాని సంతోషముతో సింహనాదములను గావించిరి. వారు గౌరవాదరపూర్వకముగా ఆ హనుమంతుని ప్రశంసలలో ముంచెత్తిరి. అంతట మహాకాయుడైన కుంభకర్ణుడు ముక్కలై పడియున్న తన శూలమును చూచుకొని క్రుద్ధుడయ్యెను. వెంటనే అతడు లంకకు సమీపమున గల త్రికూట పర్వతము నుండి ఒక శిఖరమును పెకలించి తీసుకొని సుగ్రీవుని సమీపించి దానితో అతనిని కొట్టెను. ఆ గిరి శిఖరము యొక్క ధాటికి స్పృహదప్పి సుగ్రీవుడు రణభూమియందు పడిపోయెను. ఆ విధముగా మూర్ఛిల్లి నేలపై పడియున్న సుగ్రీవుని జూచి
రాక్షసులెల్లరునూ సంబరపడుచు జయధ్వనులను చేసిరి. పిమ్మట కుంభకర్ణుడు అద్భుతమైన తీవ్రమైన పరాక్రమము గల సుగ్రీవుని సమీపించెను. పిదప ప్రచండమైన వాయువు మేఘమును వలె అతడు ఆ వానరేంద్రుని తన 2 చేతులతో పైకెత్తి తీసుకొనిపోయెను. మహాపర్వతము వలె ఉన్నతకాయుడైన కుంభకర్ణుడు మహామేఘముతో సమాన రూపము గల సుగ్రీవుని ఆ సమరభూమి నుండి ఎత్తుకుని పోవుచున్నప్పుడు ఎత్తైన శిఖరములు గల మేరుగిరివలె భాసిల్లెను. ఆ సంఘటనకు సంతుష్టులైన రాక్షసులు తనను కొనియాడుచుండగా ఆ రాక్షసవీరుడు వానరరాజు యొక్క దుస్థితికి విస్మితులైన దేవతలు చేయుచున్న హాహాకారములను వినుచూ సుగ్రీవుని తీసుకుని వెళ్ళెను. ఇంద్రుని అంతటి పరాక్రమశాలియు ఇంద్రునకు శత్రువు అయిన కుంభకర్ణుడు ఇంద్రుని వలె బలపరాక్రమ శోభితుడైన సుగ్రీవుని తీసుకుని పోవుచు, ఈ సుగ్రీవుని ఒక్కనిని హరించివేసినచో రామలక్ష్మణులును వానర సైన్యమంతయును నాకు వశమైనట్లే అని తలపోసెను. కుంభకర్ణుడు సుగ్రీవుని ఎత్తుకుని పోవుటను వానర సైనికులు చెల్లాచెదరై పారిపోవుచుండుటను గమనించి ప్రజ్ఞాశాలియు వాయుసుతుడును అయిన హనుమంతుడు ఇట్లు ఆలోచింపదొడంగెను. కుంభకర్ణుడు ఈ విధముగా సుగ్రీవుని ఎత్తుకొని పోయినాడు. ఇప్పుడు ఇంక నా కర్తవ్యమేమి? సరే, నా శక్తినంతయు ఉపయోగించి కార్యసాధనకు నడుము బిగించెదను. ఇప్పుడే పర్వతాకారుడనై ఆ రాక్షసుని తుదుముట్టించెదను. మహాబలుడైన కుంభకర్ణుని దేహమును నా ముష్టి ప్రహారములతో శిథిలమునర్చి అతనిని అంతమొందించెదను. ఆ విధముగా వానరరాజైన సుగ్రీవుని విముక్తిని గావించెదను. అంతటా కపివరులెల్లరునూ సంతసింతురు. అది సరే, మన వానరరాజు కూడా సామాన్యుడేమియూ కాడు. ఒకవేళ సురాసురులు నాగులు ఆయనను బంధించినను అతడు స్వశక్తి చేతనే బంధ విముక్తుడు కాగలడు. అట్టి ఆ మహాత్మునకు ఈ రాక్షసాధముడు ఒక లెక్కయా? యుద్ధమునందు కుంభకర్ణుడు ప్రయోగించిన గిరిశిఖర ప్రహారముచే అతడు ఎంతయో దెబ్బతినినాడు. ఆయన ఇప్పటి వరకును స్పృహలోనికి వచ్చి ఉండకపోవచ్చును. కాని ఈ సుగ్రీవుడు త్వరలోనే స్పృహను పొంది ఘోరముగా పోరు సల్పి రాక్షసాధములందరినీ హతమార్చగలడు. ఆ విధముగా కపిరాజు తేజోమూర్తి అయి విరాజిల్లుటయేగాక వానరులను అందరినీ రక్షింపగలడు. అట్లుగాక నేను ఆయనకు బంధవిముక్తిని కలిగించినచో మహాత్ముడైన సుగ్రీవునకు అది ఏమాత్రమూ నచ్చకపోవచ్చును. అంతేగాక ఆయన కీర్తి ప్రతిష్టలు శాశ్వతముగా దెబ్బతినవచ్చును. లేదా ఆ మహారాజే స్పృహలోనికి వచ్చి తన పరాక్రమమును చూపవచ్చును. కనుక నేను క్షణకాలము ఆగెదను. కనుక ఈ లోపల నేను అటునిటు చెదరపోయియున్న వానర సైన్యమునకు ధైర్యమును గూర్చెదను. వాయుసుతుడైన ఆ హనుమంతుడు ఇట్లు పరిపరి విధముల ఆలోచించి ఆ వానర మహాసైనికులకు ఊరట గూర్చి పారిపోకుండా వారిని మరల్చెను. ఆ కుంభకర్ణుడు సుగ్రీవుని తీసుకొని లంకలో ప్రవేశించుచుండగా ఆ వానరేంద్రునకు క్రమముగా స్పృహ రాసాగెను. శత్రువును బంధించి తీసుకొని లంకలోనికి వచ్చుచున్న ఆ మహారాక్షసునిపై నగరవాసులు విమానముల నుండియు రాజవీధులకు ఇరుప్రక్కలా గల గృహములపై నుండియు గోపురముల నుండియు మేలైన పుష్పములను వర్షించిరి. పేలాల సువాసనలకును పువ్వుల పరిమళములకును పన్నీటి జల్లులకు తడియుచుండుట చేతను రాజవీధుల చల్లదనము వలనను మిగుల బలశాలియగు సుగ్రీవుడు తిన్నగా తేరుకొనెను. దృఢకాయుడైన కుంభకర్ణుని యొక్క చేతుల మధ్య చిక్కుబడి ఉన్న మహాత్ముడగు సుగ్రీవుడు స్పృహలోనికి వచ్చిన పిమ్మట అతి కష్టము మీద ఆ నగరమునందలి రాజవీధులను పదే పదే చూచుచూ ఇట్లు ఆలోచింపసాగెను. కుంభకర్ణుని చేతులలో బంధింపబడి ఉన్న నేను ఇప్పటికిప్పుడు నాకు వీలైనంతలో వానరులకు ఇష్టమైన వారికి హితకరమైన చర్యకు పూనుకొందును. వెంటనే వీలు చూచుకొని ఆ వానరరాజు దేవేంద్రునకు శత్రువైన కుంభకర్ణుని యొక్క చెవులను, ముక్కును, పార్శ్వభాగములను, కపోలములను వాడి అయిన తన గోళ్లతో రక్కి దంతములతో కొరికి బాధించెను. ఫలితముగా ఆ రాక్షసుని ముక్కు చెవులు తెగిపోయెను. శరీరమంతయును గాయపడెను. నుగ్గునుగ్గై రక్తసిక్తమాయెను. అంతట కుంభకర్ణుడు అంతులేని రోషముతో సుగ్రీవుని నలిపి నలిపి గిరగిర త్రిప్పి నేలపై విసరివేసెను. భీమబలుడైన మహారాక్షసుడు అట్లు నలిపి భూమిపై పడవేయగా రాక్షసులు సుగ్రీవుని తీవ్రముగా కొట్టిరి.
వెంటనే అతడు రివ్వున ఆకాశమునకెగిరి రాముని చెంతకు చేరెను. చెవులను ముక్కులను కోల్పోయి రక్తసిక్తమైన దేహముతో ఒప్పుచున్న మహాబలశాలి అయిన కుంభకర్ణుడు సెలయేళ్లతో కూడిన ఒక పర్వతము వలె విలసిల్లుచుండెను. తీక్షణమైన పరాక్రమము గలవాడు, మహాకాయుడు, మిగుల బలశాలి, రక్తముతో తడిసిన దేహము గలవాడు అయిన ఆ రాక్షసుడు మరల యుద్ధమునకు వెళ్ళుటకే నిశ్చయించుకొనెను. ఆ రావణుని తమ్ముడు అసహనముతో ఊగిపోవుచూ రక్తమును గ్రక్కుచుండగా అతడు నల్లని కాటుక కొండవలెను, సంధ్యాసమయమునందలి మేఘము వలెను విరాజిల్లుచుండెను. సుగ్రీవుడు వెళ్ళిపోయిన పిమ్మట కుంభకర్ణుడు క్రుద్ధుడై మరల యుద్ధభూమికి పరుగులు తీసెను. పిదప అతడు తన కడ ఆయుధము లేదని గ్రహించి రౌద్రాకారముతో వెంటనే భీకరమైన ఒక గదను చేబూనెను. మిక్కిలి యుద్ధాభినివేశము గల కుంభకర్ణుడు లంకానగరము నుండి క్షణములో బయటపడి సమరభూమికి చేరి మంటలను వెలిగ్రిక్కుచున్న ప్రళయాగ్నివలే భయంకరమైన వానర సైన్యమును భక్షింపసాగెను. రక్తపానమునకు మాంసభక్షణమునకు ఉవ్విళ్ళూరుచుండెటి కుంభకర్ణుడు యుద్ధరంగమున భయంకరమైన వానర సైన్యములో ప్రవేశించి బాగుగా ఆకలిగొనియుండుటచే విచక్షణను కోల్పోయి వానరులను, భల్లూకములను, కడకు పిశాచములను, రాక్షసులను దొరికిన వారిని దొరికినట్లు తినివేశెను. అట్లే యుగాంతమునందు మృత్యువు ప్రాణులను కబళించునట్లు అతడు ప్రముఖులైన వానరులను సైతము భక్షింపతొడంగెను. క్రోధావేశములోనున్న ఆ కుంభకర్ణుడు ఒక్క చేతితోనే తడవకు ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని, పెక్కుమందిని, చిక్కిన వారిని చిక్కినట్లు వానరులతో పాటు రాక్షసులను సైతము తీసుకుని త్వరత్వరగా నోటిలో వేసుకొనసాగెను. వానరయోధులు పర్వత శిఖరములతో తనను కొట్టుచున్నను, తన అవయవముల నుండి క్రొవ్వు రక్తము స్రవించుచున్నను లెక్కసేయక మహాబలశాలియగు కుంభకర్ణుడు కపివరులను భక్షించుచునేయుండెను. ఆ మహారాక్షసుడు తమ సైనికులను వెంటాడి తినివేయుచుండగా భీతిల్లిన వానరులు ప్రాణములను దక్కించుకొని రాముని శరణుజొచ్చిరి. మిగుల క్రుద్ధుడైయున్న కుంభకర్ణుడు మాత్రము కపులను వెంటాడుచూ వారిని తినివేయుచునేయుండెను. ఇంకనూ అతడు 7 8 మందిని, 20 మందిని, 30 మందిని, ఒక్కొక్కసారి 100 మందిని దొరికిన వారిని దొరికినట్లు వానరులను తన బాహువుల మధ్య బంధించి తినివేయుచూ అంతటను సంచరింపసాగెను. శత్రువులను చీల్చి చెండాడగలవాడు, శత్రుపురములను జయించెడివాడు, సుమిత్రాదేవి కుమారుడు అయిన లక్ష్మణుడు కుంభకర్ణుని విజృంభణను గమనించి క్రుద్ధుడై యుద్ధమునకు దిగెను. సూర్యుడైన ఆ లక్ష్మణుడు కుంభకర్ణుని శరీరముపై ముందుగా 7 బాణములతో కొట్టెను. పిమ్మట అతడు ఆ రాక్షసునిపై మరికొన్ని బాణములను వేసెను. అంతట మహాబలశాలి అయిన కుంభకర్ణుడు లక్ష్మణుని అతిక్రమించి అనగా లక్ష్మణుని యుద్ధమున పట్టించుకొనక భూమి బ్రద్దలగునట్లుగా పురోగమించుచూ సరాసరి రాముని మీదికి విజృంభించెను. పిదప శ్రీరాముడు కుంభకర్ణునిపై రౌద్రాస్త్రమును ప్రయోగించెను. మరికొన్ని వాడి అయిన బాణములను అతని వక్షస్థలమున నాటెను. రాముని బాణప్రహరములకు మిగుల దెబ్బతినిన కుంభకర్ణుడు మిక్కిలి క్రుద్ధుడై ఆయన మీదికి వేగముగా పరుగుతీసెను. అప్పుడు ఆ రాక్షసుని ముఖము నుండి నిప్పుకణికలు, అగ్నిజ్వాలలు బయలుదేరెను. రాముని అస్త్రములకు తీవ్రముగా దెబ్బతినిన ఆ రాక్షసుడు ఎంతయో క్రోధమూర్తి అయి గర్జించుచూ రణమున తనకు అడ్డు వచ్చిన వానరులను తరిమి కొట్టుచూ రఘువరునకు ఎదురుగా పరుగెత్తెను. నెమలి పింఛములను బోలిన పుంఖములు గల రాముని యొక్క బాణములు కుంభకర్ణుని వక్షస్థలమున గుచ్చుకొనియుండెను. ఆ దెబ్బతో ఆ రాక్షసుని మహాగద అతని చేతి నుండి జారి క్రిందపడెను. ఆయుధములన్నీయును నేలపై రాలిపడెను. మిగుల బలశాలి అయిన ఆ రాక్షసుడు తాను నిరాయుధుడై ఉన్నట్లు గుర్తించెను. పిదప ముష్టిఘాతములతోడను పాదతాడనములతోడను అతడు వానరులను దెబ్బతీయసాగెను. ఇంతలో శ్రీరాముడు ప్రయోగించిన బాణప్రహారములచే అతని శరీరము మిగుల దెబ్బతిని రక్తసిక్తమయ్యెను. అప్పుడు పర్వతము నుండి సెలయేళ్లవలే అతని శరీరము నుండి రక్తము స్రవింపసాగెను. తన శరీరమంతయును రక్తముతో తడిసియుండుటగాంచి అతడు మిగుల కోపముతో రెచ్చిపోయి విచక్షణ లేకుండా వానరులను, రాక్షసులను, భల్లూకములను భక్షించుచూ అంతటను తిరుగసాగెను.
బలశాలియు ప్రళయకాల యమునివలే భీకరమైన పరాక్రమము గలవాడును అయిన కుంభకర్ణుడు భయంకరమైన గిరిశిఖరమును గైకొని గిరగిర త్రిప్పి శ్రీరాముని మీదికి విసరెను. పురుషోత్తముడైన శ్రీరాముడు బంగారు కణుపులు గలవి సూటిగా సాగిపోయేడివి అయిన 7 బాణములచే ఆ శిఖరమును మధ్యలోనే ముక్కలు గావించెను. కాంతులను బట్టి మేరుశృంగమును స్ఫురింపజేయుచున్న ఆ శిఖరము ఆ బాణప్రహారములకు నేలపై పడిపోవుచున్నప్పుడు దాని శకలముల తాకిడికి 200 మంది వానరులు నేలగూలిరి. ధర్మనిరతుడైన ఆ లక్ష్మణుడు కుంభకర్ణుని చావును గోరుచున్నవాడై పెక్కురీతుల ఆలోచించుచు రఘువరునితో ఇట్లనెను. ప్రభూ, రక్తపానముచే మత్తిల్లియున్న ఈ కుంభకర్ణుడు వానరులెవరో రాక్షసులెవరో గుర్తింపలేకున్నాడు. అందువలన ఇతడు తనవారిని శత్రువులను కూడా తినివేయుచున్నాడు. మన వానర శ్రేష్ఠులందరూ ఇతనిపైకెక్కి కూర్చుందురుగాక. మరియు సేనానాయకులు తదితర వానర ప్రముఖులు అన్ని వైపుల నుండి అతనిని చుట్టుముట్టి సర్వసన్నద్ధులై ఉందురుగాక. తన మీదికి ఎక్కిన కపివరుల భారమునకు తట్టుకొనలేక దుష్టబుద్ధి అయిన ఈ రాక్షసుడు నేలగూలును. అప్పుడు ఇతడు ఇతర వానరులను చంపజాలడు. ధీశాలి అయిన ఆ రాజకుమారుని సూచనలను విన్నంతనే వానరులు సంతోషముతో కుంభకర్ణుని మీదికి ఎగబ్రాకిరి. వానరయోధులు తన పైకి ఎక్కినంతనే కుంభకర్ణుడు మిగుల రౌద్రమూర్తి అయి రెచ్చిపోయిన మదపుటేనుగు మావటివాండ్లను వలె ఆ వానరులను దులిపివేశెను. రాక్షసుడు వానరులను అట్లు ఎగురగొట్టుట చూచి రాముడు ఇతడు మిగుల దుష్టుడు సుమా అని తలంచెను. వెంటనే ఆ స్వామి ఉత్తమమైన ధనస్సును చేతబట్టి అతని మీదికి విజృంభించెను. మహావీరుడైన శ్రీరాముడు కోపముతో కన్నులెర్రబారిన వాడై తన తీవ్రమైన చూపులతో శత్రువులను దహించివేయనున్నట్లు ఒప్పుచుండెను. అప్పుడు ఆ ప్రభువు కుంభకర్ణుని భయమునకు వణకిపోవుచున్న వానరయోధులనందరినీ సంతోషపరచుచూ రోషముతో వేగముగా ఆ రాక్షసుని మీదికి పరిగెత్తెను. ఆ స్వామి ధనస్సు బంగారు వన్నెలతో చిత్ర విచిత్రముగా నుండెను. దృఢమైన అల్లెత్రాడు గలిగి మహాసర్పము వలె మిగుల భీకరముగా ఉండెను. రాముడు అట్టి ధనువును చేబూని బాణములతో నిండిన తూణీరములను ధరించి కపివరులకు ఓరట గూర్చుచూ ఆ రాక్షసుని మీదికి విజృంభించెను. మిగుల బలశాలి శత్రువులకు అజేయుడు అయిన శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణుడు తోడుగా ఉండగా వానర వీరులతో గూడిన వాడై పురోగమించెను. పిమ్మట రఘువీరుడు మహాబలశాలియు మహాకాయుడు అగు కుంభకర్ణుని చూచెను. కిరీటమును ధరించియున్న ఆ శత్రుసూదనుని శరీరమంతయును రక్తపరిప్లుతమైయుండెను. ఆ నిశాచరుని చుట్టూను రాక్షసులు చేరియుండిరి. అతడు రెచ్చిపోయిన దిగ్గజము వలె క్రుద్ధుడై వానరులనందరినీ వెదకి వెదకి తరమి కొట్టుచుండెను. అతడు వింధ్యగిరివలెను మలయాచలము వలెను ఉన్నత శరీరుడు. బంగారు భుజకీర్తులను ఆభరణములను ధరించియున్నవాడు. నోటి నుండి రక్తము స్రవించుచుండుటచే అతడు వర్షించుచున్న మేఘము వలె ఒప్పుచుండెను. ఎరుపెక్కియున్న కనులు గల అతడు ప్రళయకాల యముని వలె ఒప్పుచూ వానరసేనలను మర్దించుచూ రక్తమును ఆస్వాదించుచుండెను. బాగుగా జ్వలించుచున్న అగ్నివలే ఒప్పుచున్న ఆ రాక్షస శ్రేష్ఠుని చూచినంతనే పురుషోత్తముడగు రాముడు ధనుష్టంకారమును గావించెను. ఆ అల్లెత్రాడు యొక్క ధ్వనిని వినినంతనే ఆ మహారాక్షసుడు కోపావేశపరుడై ఆ ధ్వనిని సహింపలేక రఘువీరుని మీదికి విజృంభించెను. అప్పుడు కుంభకర్ణుడు గాలిచే ఎగురగొట్టబడిన మేఘము వలె నుండెను. ఆదిశేషుని యొక్క శరీరము వలె దృఢమైన బాహువులు కలిగియుండెను. పర్వతము వలె ఉన్నతుడైన ఆ నిశాచరుడు తన మీదికి వచ్చుచుండగా జూచి రణరంగమున శ్రీరాముడు అతనితో ఇట్లు వచించెను. ఇంద్రవిరోధివైన రాక్షస శ్రేష్ఠ రమ్ము, విచారింపకుము. నేను ధనుర్ధారినై యుద్ధమునకు సిద్ధముగా ఉన్నాను. క్షణకాలములో నిన్ను మృత్యుముఖమునకు చేర్చనున్న రాముడను నేనే. ఇతడేనా శ్రీరాముడు అని తలంచి కుంభకర్ణుడు వికటాట్టహాసము చేసెను. పెదపాతడు కోపముతో రణరంగమున వానరులను అందరినీ తరమివేయిచూ రామునకు ఎదురుగా పరుగిడెను. పిమ్మట మిగుల బలశాలి అయిన కుంభకర్ణుడు సమస్త వానరుల గుండెలు అవియునట్లుగా మేఘగర్జన వలె భయంకరముగా వికృతమగు రీతిలో నవ్వెను. పిదప అతడు శ్రీరామునితో ఈ విధముగా నుడివెను.
రామా, నేను విరాధుడను కాను, కబంధుడను గాను, ఖరుడను గాను, వాలిని కానే కాను, మారీచుడను అసలే గాను, నేను కుంభకర్ణుడను, నీతో యుద్ధము చేయుటకే వచ్చి తిని. ఇదిగో భయంకరమై బలముగానున్న నా గదను చూడుము. ఇది పూర్తిగా నల్లని ఇనుముతో నిర్మితమైనది. పూర్వము నేను దేవదానవులను దీనితోడనే నిర్జించి తిని. ఇతడు ముక్కు చెవులను కోల్పోయినవాడు అని నీవు నన్ను చులకన చేయదగదు. చెవులు ముక్కు తెగిపోయినందులకు నాకేమాత్రమూ బాధలేదు. ఇక్ష్వాకు వంశము వారిలో శ్రేష్ఠుడా, నీ పరాక్రమమును వెంటనే నా శరీరముపై చూపుము. నీ పౌరుషమును శౌర్య పరాక్రమములను చూచిన పిమ్మటనే నేను నిన్ను భక్షించివేయుదును. కుంభకర్ణుని బీరములను వినిన పిమ్మట ఆ రాముడు బలమైన పుంఖములు గల బాణములను అతనిపై ప్రయోగించెను. వజ్రాయుధముతో సమానమైన శక్తి సామర్థ్యములు గల ఆ బాణముల తాకిడికి అతడేమాత్రమూ వ్యథ చెందలేదు. మానసికముగా క్షోభకు గురి కాలేదు. రఘువీరుడు ప్రయోగించిన ఆ బాణములు ఇదివరలో మహాసాల వృక్షములను సైతము ఖండించి వేసినవి. వానర శ్రేష్ఠుడైన వాలిని నేలగూల్చినవి. కాని వజ్రాయుధతుల్యములైన అట్టి బాణములు నేడు కుంభకర్ణుని దేహమును ఏమాత్రమూ బాధింపకున్నవి. రాముడు ప్రయోగించిన ఆ బాణములను ఇంద్రశత్రువైన కుంభకర్ణుడు తన శరీరము ద్వారా నీటిధారలను వలె పీల్చివేసెను. పిమ్మట ఆ రాక్షసుడు తీవ్రమైన శక్తిగల తన గదను గిరగిర త్రిప్పి దాని ప్రభావముతో రాముని బాణముల వేగమును అరికట్టెను. కుంభకర్ణుని గద మిక్కిలి శక్తిగలది. దేవతల యొక్క మహాసైన్యములను సైతము గడగడలాడించినది. శత్రువులను గాయపరచిన కారణముగా అది రక్తసిక్తమై ఉన్నది. అట్టి గదను గిరగిర త్రిప్పి దానితో కుంభకర్ణుడు వానరసేనను తరిమికొట్టెను. అంతట రఘువీరుడు శ్రేష్టమైన వాయవ్యాస్త్రమును అభిమంత్రించి ఆ నిశాచరునిపై ప్రయోగించెను. ఆ అస్త్ర ప్రహరమునకు గదను ధరించి ఉన్న అతని చేయి తెగిపోయెను. వెంటనే అతడు బాధతో గావు కేకలు పెట్టెను. గిరిశిఖరము వలె ఉప్పుచున్న అతని చేయి రాముని అస్త్రముచే తెగిపోయినదై ఆ వానర సైన్యము మీద పడెను. దాని దెబ్బకు ఆ కపిసేన నుగ్గు నుగ్గాయెను. వానరులలో కొంతమంది గాయపడియుండిరి, మరికొందరు హతులైరి. మిగిలినవారు ప్రక్కన నిలిచి విషాదవదనులై రామకుంభకర్ణుల మధ్య జరుగుచున్న ఘోర యుద్ధమును దర్శించుచుండిరి. అప్పుడు ఆ ఇద్దరు యోధుల అంగములు కంపించుచుండెను. శ్రీరాముని యొక్క అస్త్రము ధాటికి కుంభకర్ణుని ఒక చేయి ఖండింపబడి ఉండెను. అప్పుడతడు అగ్రభాగమును కోల్పోయియున్న మహాపర్వతము వలె ఒప్పుచుండెను. అంతటా అతడు మిగిలియున్న ఆ ఒక్క చేతితోనే ఒక సాలవృక్షమును పెకలించి తీసుకొని యుద్ధరంగమున రాముని మీదికి పరుగుదీసెను. మహాసర్పశరీరము వలె ఒప్పుచూ సాలవృక్షముతో కూడియున్న కుంభకర్ణుని బాహువును శ్రీరాముడు బంగారముతో నిర్మితమై తళతళలాడుచున్న ఐంద్రాస్త్రముతో ఖండించెను. పిమ్మట పర్వతము వలె ఒప్పుచూ ఖండింపబడిన ఆ కుంభకర్ణుని భుజము గిరగిర తిరుగుచున్నదై వృక్షములను, కొండలను, మహాశిలలను, వానరులను, రాక్షసులను చిన్నాభిన్నమనర్చుచూ నేలపై పడిపోయెను. రెండు బాహువులును ఖండింపబడగా కుంభకర్ణుడు రంకెలు వేయిచూ శ్రీరాముని మీదికి దూసుకొని పోసాగెను. వెంటనే ఆ రఘువీరుడు వాడి అయిన రెండు అర్ధచంద్రాకార బాణములను ఒకేసారి సంధించి యుద్ధమున రాక్షసుని రెండు పాదములను ఛేదించెను. కుంభకర్ణుని ఆ రెండు పాదములను భూమిపై పడిపోయినప్పుడు కలిగిన మహాశబ్దము దశ దిశలు, పర్వతములు, గుహలు, మహాసముద్రము, లంకానగరము, కపి రాక్షస సేనా ప్రదేశములు మొదలగు వాని అందంతటను ప్రతిధ్వనించెను. బాహువులు ఖండింపబడినప్పటికినీ పాదములు ఛేదింపబడినను ఆ కుంభకర్ణుడు తొడల సహాయమున ఒక్క యుదుటన పైకెగరి పడపాగ్ని వంటి తన ముఖమును ముందునకు చాచి గర్జించుచూ అంతరిక్షమున చంద్రుని మీదికి రాహువు వలె రామచంద్రుని మీదికి వేగముగా దాడికి వెడలెను. అంతట రాముడు బంగారు పుంఖములు గలిగి వాడియైన మొనలతో ఒప్పుచున్న బాణములతో అతని ముఖమును నింపెను. అందువలన ఆ రాక్షసుడు ఏమాత్రమూ మాట్లాడలేకపోయెను. ఎట్టకేలకు ఆర్తనాదములు చేయుచూ మూర్ఛితుడాయెను. పిమ్మట రఘువీరుడు చక్కని పుంఖములతో ఒప్పుచూ వాయువేగముతో సాగిపోగల వాడి అయిన ఐంద్రాస్త్రమును చేబూనెను.
అది సూర్యకిరణ కాంతులతో విరాజిల్లుచుండెను. బ్రహ్మదండము వలె ప్రళయకాల యముని వలె భీకరముగా ఉండెను. అది రాక్షసులకు అశుభమును వానరులకు శుభమును గూర్చునది. బంగారముతో నిర్మితమై వజ్రములతో పొదగబడిన ఆ బాణము చక్కని పుంఖములను కలిగియున్నది. అది ప్రకాశించుచున్న సూర్యుని వలెను ప్రజ్వలించుచున్న అగ్నివలెను తేజరిల్లుచున్నది. దేవేంద్రుని వజ్రాయుధము వలె శక్తిమంతమైన ఆ బాణమును శ్రీరాముడు ఆ కుంభకర్ణునిపై ప్రయోగించెను. రాముడు ప్రయోగించిన ఆ ఐంద్రాస్త్రము తన కాంతులతో దశ దిశలను ప్రకాశింపజేయుచూ పొగతో గూడిన అగ్నిజ్వాలల వలె ఒప్పుచూ శక్తిమంతమైన వజ్రాయుధము వలె పరాక్రమించుచూ సాగిపోవుచుండెను. ఇంద్రుడు వృత్రాసురుని వలె శ్రీరాముడు వేసిన ఆ బాణము కుంభకర్ణుని శిరమును ఖండించెను. ఆ శిరస్సు మహాపర్వతము వలె ఒప్పుచుండెను. దాని వక్త్రమునందలి దంతములు వంకర తిరిగియుండెను. చెవులకు గల కుండలములు మనోహరముగా నుండెను. శ్రవణాభరణములతో ఒప్పుచున్న కుంభకర్ణుని ఆ మహాశిరస్సు సూర్యుడుదయించిన పిమ్మట పగటిపూట ఆకాశ మధ్యభాగమున నిస్తేజమై ఉన్న చంద్రబింబము వలె విలసిల్లుచుండెను. పర్వతము వలె మహాకారము గల కుంభకర్ణుని ఆ శిరస్సు శ్రీరాముని బాణప్రహారమునకు లంకలో పడిపోయెను. అది పడిపోవునప్పుడు దాని తాకిడికి నిలువలేక రాజవీధులకు ఇరువైపులా గల గృహగోపురములు ముక్కలైపోయెను. మిగుల ఎత్తుగానున్న ప్రాకారము కూలిపోయెను. కుంభకర్ణుడు తన కాయముచే అటునిటు పారిపోవుచున్న కోట్ల కొలది వానరులను నేలపాలు గావించుచూ పడిపోయెను. మహాకాయుడైన ఆ కుంభకర్ణుడు అనగా కుంభకర్ణుని కాయము హిమవత్పర్వతము వలె భాసిల్లుచూ సముద్ర జలములలో పడెను. అప్పుడు అతని యొక్క అనగా ఆ శరీరము యొక్క తాకిడికి సముద్రమునందలి పెద్ద పెద్ద మొసళ్ళు చేపలు సర్పములు నుగ్గైనవి. పిమ్మట అతని శరీరము నీటి అడుగు భాగమున గల భూమికి చేరెను. దేవతలకు బ్రాహ్మణులకు శత్రువు మిగుల బలశాలి అయిన కుంభకర్ణుడు యుద్ధమున నిహతుడై పడిపోయినప్పుడు భూమి సమస్త పర్వతములు కంపించెను. దేవతలు సంతోషముతో గట్టిగా జయజయధ్వానములు గావించిరి. యుద్ధమునందు రామునిచే ప్రకటితమైన అద్భుత పరాక్రమమును జూచి దేవర్షులు మహర్షులు నాగులు సురలు గరుత్మంతుడు యక్షులు గంధర్వులు తదితర దివ్య జాతుల వారు అంతరిక్షమున నిలిచి సంతోషముతో పొంగిపోయిరి. పిమ్మట ఆత్మీయులైన రాక్షస బంధువులెల్లరునూ కుంభకర్ణుని యొక్క ఘోరమైన మరణమునకు మిగుల వ్యథ చెంది శ్రీ మహావిష్ణువును గాంచిన అసురుల వలె పెద్దగా గొల్లుమనిరి. రాహుముఖము నుండి విముక్తుడైన సూర్యనారాయణుడు చీకట్లను పారద్రోలి దేవతల మధ్య విరాజిల్లినట్లు లోకకంటకుడైన కుంభకర్ణుని వధించిన శ్రీరాముడు వానర సైన్య మధ్యమున తేజోవిరాజితుడయ్యెను. మహాబలశాలి దుర్జయుడు అయిన శత్రువు మరణింపగనే సమస్త వానరులు బాగుగా వికసించిన పద్మముల వలె శోభిల్లుచున్న ముఖములతో అంతులేని ఆనందమును పొందిరి. వెంటనే వారు సఫల మనోరథుడైన రామచంద్ర ప్రభువును వేనోళ్ల కొనియాడిరి. దేవతలను బాధించినట్టి కుంభకర్ణుని ఘోరమైన రణమునందు అవలీలగా చంపిన శ్రీరాముడు మహారాక్షసుడైన వృత్రుని యుద్ధమున హతమార్చిన ఇంద్రుని వలె ఎంతయో సంతసించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 67వ సర్గము.